अस्सलामुअलैकुम आदाब, मैं खुद याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। साबिक़ MLC नरसा रेड्डी का दौरा आदिलाबाद, कांग्रेस हुकूमत की अवामी हुक्मरानी की तारीफ, BRS और BJP पर की तनकीद। निर्मल जिले के मार्केटिंग अफसर श्रीनिवास ACB के हाथों रिश्वत लेते हुए गिरफ्तार, घर पर छापा और तहकीकात के बाद करीमनगर मुंतकिल। कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत है बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। और अब खबरों की तफसील। साबिक़ MLC और आदिलाबाद असम्बली के कोऑर्डिनेटर नरसा रेड्डी ने एक प्रेस कॉन्फ्रेंस में कहा कि BRS हुकूमत के दौर में इक़्तिदार लुटेरों के हाथ में था, जबकि मौजूदा कांग्रेस हुकूमत में हकीकी अवामी हुकूमत चल रही है। इन्होंने कहा कि कांग्रेस हुकूमत अवाम की ख्वाहिशात के मुताबिक हुक्मरानी कर रही है और अभी सिर्फ 1 साल गुजरा है, लेकिन मुस्तक़बिल में तमाम वादे पूरे होंगे। इन्होंने BRS और BJP को तनकीद का निशाना बनाया और कहा कि उन सियासी जमातों ने अवाम को कोई फ़ायदा नहीं पहुँचाया। नरसा रेड्डी ने हुकूमत की जानिब से किसानों को 15,000 रुपये फ़ी एकड़ और नौजवानों के लिए 55,000 से ज़ायद मुलाजिमतों के ऐलानात को डबल धमाका करार दिया। इस मौके पर उनके आदिलाबाद दौरे के मौके पर प्रजा सेवा भवन में कांग्रेस पार्टी कायदीन ने उनका शानदार इस्तकबाल किया। ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గడిల పాలన జరిగింది తప్ప ప్రజల పాలన జరగలేదు. దొర ఏదనుకుంటే అదే తప్ప అది ప్రజలకు అవసరం ఉందా, ప్రజలు కోరుకుంటున్నారా, ప్రజలకు అవసరాల మేరకు ఎక్కడ పరిపాలన జరగలేదు. ఎక్కడ చూసినా మరి కుంభకోణాల మయం, అవినీతి కోసమే పరిపాలన జరిగింది తప్ప ప్రజల అవసరాల కోసం జరగలేదు. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది మళ్ళీ ఇప్పుడు చేయాల్సింది తప్ప ఈరోజు ఎక్కడైనా కానీ ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు కేసీఆర్. ఎక్కడ కూడా మరి ప్రాజెక్టులు 10 సంవత్సరాలు కట్టలేదు, కాళేశ్వరం కట్టినని మాట్లాడతాడు. ఇలా 1,00,000 కోట్లు ఇలా నాశనం అయిపోయినట్టు మరి ప్రజల సొమ్ముని దుర్వినియోగించినట్టు ప్రాజెక్ట్ ఏదైనా అంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఆదిలాబాద్కి ఏమైనా బొట్టు నీళ్ళు వచ్చినాయంటే రాలేదు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగలేదు. 5 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు పంటలు పండించినామని చెప్పేసి అది కాళేశ్వరం నీళ్ళతోనే రాష్ట్రంలో పంటలు పండినని చెప్పి TRS పార్టీ వాళ్ళు మరి BRS పార్టీలు చెప్తూ ఉంటారు. మరి కాళేశ్వరంలో ఒక బొట్టు నీళ్ళు లేవు. ఇయ్యాల ప్రాజెక్టు ఎందుకంటే కుంగిపోయింది, గేట్లు ఎత్తేసిండ్రు. కానీ ఈరోజు రాష్ట్రంలో మరి గతానికంటే 20% ఎక్సెస్ ఇయ్యాల ప్యాడీ, కాటన్ కావచ్చు, ప్యాడీ కావచ్చు, పల్సెస్ కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఏదన్నా ఈరోజు ఎందుకంటే రాష్ట్రంలో ప్యాడీ మరి పండింది. ఇక్కడ మీ దగ్గర ఎందుకంటే కాటన్ కార్పొరేషన్ మీరు చూస్తూ ఉన్నారు. సోయాబీన్ కూడా ఎందుకంటే మార్కెట్ ద్వారా కొనడం జరిగింది. మార్కెట్ ద్వారా సోయాబీన్ కొనడం జరిగింది. కాటన్ కార్పొరేషన్ ద్వారా మరి కాటన్ కొంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా సన్నవాళ్ళు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఇలా మాట నిలబెట్టుకొని ఎందుకంటే రేపు ప్రతి మనిషికి ఎందుకంటే సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి గతంలో ఎందుకంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేసి ఆ రోజు పేదవాడికి అన్నం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మరి ఎన్టీ రామారావు అయితే ఈరోజు మళ్ళా సన్న బియ్యం ఇచ్చేసి మీరు దొడ్డుబాట్లు తీసుకొని ఎందుకంటే దొడ్డుబాట్లు ఇచ్చేసి దొడ్డు బియ్యం ఇచ్చేసి మీరు రైస్ మిల్లర్లు అవినీతి పడడానికి ఉపయోగపడ్డారు తప్ప ఎక్కడ కూడా ఆ బియ్యం తినటువంటి పరిస్థితి. ఈరోజు మరి ఖచ్చితంగా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి సన్నవడ్లు పండియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలిపేయడం జరిగింది. దానికి వల్ల మరి మేము బోనస్ ఇచ్చేసి మాట నిలబెట్టుకున్నాం. బీజేపీ దేశవ్యాప్తంగా చేసేదేం లేదు, మోడీ చేసేదేం లేదు, ఒక్క స్కీమ్ ఇచ్చింది లేదైనా. 10 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. ఈ పరిపాలన లేదు, 10 సంవత్సరాల పరిపాలన లేదు. ఎందుకంటే ఒక మాట మరి చెప్పేటప్పుడు మేము అందరినీ చెప్తామని చెప్తారు. ఇప్పటి వరకు కూడా మోడీ చరిత్రలో ఒక్క స్కీము మరి బీజేపీ వాళ్ళు ఎదిగించినటువంటి చరిత్ర మరి లేదు. కేవలం ఎందుకంటే ప్రజల మధ్యలో మతాల మధ్యలో చిచ్చుపెట్టి మతం పేరు చెప్పేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నంలోనే బీజేపీ ఉంటుంది తప్ప ప్రజల పరిపాలనలో ఎప్పుడు కూడా మరి బీజేపీ మరి పాలు పంచుకోలేదు. కానీ బీజేపీని ఒకటి ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టడం, మతాల మధ్యలో చిచ్చు పెట్టేసి రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్న ఆలోచన తప్ప మేము ప్రజాపాలన అందిస్తాం, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేస్తామని చెప్పి ఏ రోజు కూడా మరి బీజేపీ వాళ్ళు చెప్పరు. निर्मल जिले के मार्केटिंग अफसर श्रीनिवास को ACB एंटी करप्शन ब्यूरो ने रिश्वत लेते हुए रंगे हाथों पकड़ लिया। वो आदिलाबाद में मार्केटिंग एडिशनल डायरेक्टर के तौर पर खिदमत अंजाम दे चुके हैं और उन पर लाइसेंस के लिए रिश्वत का इल्ज़ाम है। उसके अलावा
ACB हुक्काम ने अदलाबाद के ब्राह्मणवाड़ा में वाक़ मार्केटिंग अफसर के घर पर छापा मारा। घर के अहलखाना से तफ्तीश के दौरान मुतअद्दिद अहम दस्तावेज़ात, बैंक स्टेटमेंट्स, जायदाद की तफसीलात और दीगर मालूमात हासिल की। इन मालूमात की बुनियाद पर हुक्काम ने रिपोर्ट तैयार की और मज़ीद तहक़ीक़ात जारी हैं। इस कार्रवाई से ये बात सामने आई है कि इस अफसर की गैर कानूनी सरगर्मियाँ वसी पैमाने पर फैली हुई थी और उसके ख़िलाफ़ मज़ीद कानूनी कार्रवाई मुतवक्की है। అక్కడ పట్టుకున్న సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అటు బోరా చెరుకు సైతం ఏదైతే ఆర్టీఐ పంపించిన ఏసీబీ డిఎస్పీ మనతో చెప్పడం జరిగింది. అయితే ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన పట్టుకోవడం సార్ అది ప్రకటన విడుదల చేశారు సార్ 62,000 हल्का असम्बली अदलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी ने अमेरिका से अदलाबाद आने के बाद यहाँ KSR फाउंडेशन कायम की और मुख्तलिफ़ खिदमती प्रोग्रामों का बाज़ाब्ता आगाज़ किया, जिनमें काबिल ज़िक्र 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का अमल है, जो बिला किसी रुकावट के जारी है। प्रजा सेवा भवन में रोज़ाना सैकड़ों अफराद मुफ्त खाना खिलाने के प्रोग्राम से इस्तेफ़ादा करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో పేదల పాలిటి పెద్దవు నీవే పేదైన అయ్యకు బిడ్డవు నీవే గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో పేదలే నీకు పెద్దలే ఆకలే తీర్చే గుణములే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు నీ మంచి మనసుకు వందనం నీ గుండెకంతటి జాలి గుణం ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం పోరాటాన్ని అలుముకున్న స్వరం రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే కాంగ్రెస్ జెండల్ల దండువన్। आदिलाबाद ज़िला जंगलात के अफसर बाजीराव पटेल ने कहा कि माहौलियात के तहफ़्फ़ुज़ में इंतहाई अहम किरदार अदा करने वाले जंगलात की हिफाजत में हर फ़र्द को अपनी ज़िम्मेदारी निभानी चाहिए। इन्होंने मकामी मवाला हरितावाना पार्क में मुनक़िदा प्रोग्राम में बतौर मेहमान ख़ुसूसी शरीक हुए, जो अवामी हुक्मरानी के जश्न के हिस्से के तौर पर मुनक़िद किया गया था। इस मौके पर इन्होंने जंगलात के तहफ़्फ़ुज़ के बारे में तलबा को तफसील से आगाह किया। बादज़ा मुख्तलिफ़ मुकाबलों में बेहतरीन मुज़ाहिरा दिखाने वाले तलबा को यादगारी अशिया देकर उनकी हौसला अफजाई की। बाजीराव पटेल ने मज़ीद कहा कि जंगलात की दौलत को नुकसान पहुँचाने वाले इक़दामात से गुरेज़ करना चाहिए। इन्होंने जंगलात में आग लगाने वाले सामान को ले जाने से परहेज़ करने की दरख्वास्त की और कहा कि छोटे हादसात भी बड़े नुकसान का बाइस बन सकते हैं। इन्होंने बताया कि ज़िले में वसी जंगलाती इलाक़े मौजूद हैं और यहाँ शेर भी आते हैं। शेर अपने लिए मुनासिब माहौल मुंतखब करके रहना पसंद करते हैं। अगर शेर की नक़्ल व हरकत देखी जाए तो खौफज़दा होने की ज़रूरत नहीं है, फ़ौरन जंगलाती हुक्काम को इत्तला देनी चाहिए। इन्होंने मज़ीद कहा कि रियासत महाराष्ट्र से शेर ज़िले में आ रहे हैं और हालिया अफसोसनाक वाक़यात के अलावा
उनकी आमद से कोई ख़ास नुकसान नहीं हुआ। को प्रार्थना करना चाहते हैं कि फॉरेस्ट प्रिवेंशन के लिए हम प्रोग्राम चालू कर रहे हैं। उसमें सब लोगों के हिसाब से हमें टोल फ्री नंबर पे कॉल कीजिए जब भी फॉरेस्ट होता है। आप कृपया जंगल में जाइएगा, तब कोई जो आग लगने वाला चीज़ है वो मत लेके जाइएगा। जो भी लोग ग्रेजिंग करने जाते हैं, अंदर जाते हैं, जंगल के अंदर सबको एंट्री फ्री है, बट उसमें आप जो जिससे फायर लग सकता है वो आप मत कीजिएगा। हमारा आदिलाबाद जो डिस्ट्रिक्ट है इसमें टीक काफ़ी प्रमाण पे है, तो काफ़ी प्रमाण के उसके बड़े बड़े पत्ते नीचे होते हैं और उसकी वजह से काफ़ी फायर लगता है। और एक फायर लग जाने के बाद एक टीक का पेड़ चला जाने से 50,000 रुपये तक का नुकसान हो जाता है। एक फायर में कम से कम एक 10-25 पेड़ जल जाते हैं, पूरे 25। तो आप समझ सकते हैं कि एक छोटा सा फायर जो छोटा सा दिखता है, बट उसकी वजह से 10 से 15 लाख का नुकसान भी हो सकता है। तो हम सब नागरिकों से अनुरोध करना चाहते हैं कि सबको करना चाहते हैं कि आप जब भी है आप ना फायर लगाइए, और अगर फायर लग जाती है तो कॉल कीजिए, हमारे रेंज ऑफिसर को कॉल कीजिए। मेरा नंबर हर विलेज के हर विलेज के यहाँ पे मेरा नंबर, हमारे फॉरेस्ट ऑफिसर का, टास्क फोर्स का नंबर, रेंज ऑफिसर का नंबर, टोल फ्री नंबर जो 188 वो नंबर जो है वो स्टार्टिंग में हमारे पास सबके पास है। तो कृपया उस पर कॉल कीजिए। हम एक 10-15 मिनट में वहाँ पे आके पूरा फायर बुझाने की कोशिश करेंगे। और जब भी फायर होता है, हमारे वन संरक्षण समिति से अनुरोध है कि अकेले से 2-3 जनों से फायर नहीं बुझ सकता। जो यंग लोग हैं, यंग क्रेडिट जो है, उन्होंने हमको सहकार्य कीजिए, उनको हम प्राइज़ भी देंगे। उन्होंने सहकार्य करना है कि जब भी फॉरेस्ट लगे, ये अपना जंगल है, ये किसी अलग अकेले का फॉरेस्ट डिपार्टमेंट, तेलंगाना गवर्नमेंट का नहीं, ये हम सब का जंगल है और उस सब जंगलों को बचाने के लिए हमने प्रयास करना चाहिए। तो आप जोरों से आइए। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने लड़कियों के सरकारी आश्रम हाई स्कूल उमरीजी का दौरा किया और वहां फराहम की जाने वाली सहूलतों का बाज़ाब्ता मुआयना किया। इन्होंने दोपहर के खाने के पकवान का जायज़ा लिया और इस बारे में स्कूल के प्रिंसिपल से तफसीलात इकट्ठा की। इसके बाद इन्होंने तलबा से खाने के बारे में दरियाफ़्त किया, जैसे कि चिकन महीने में कितनी मरतबा तैयार किया जाता है और अंडे कब कब दिए जाते हैं। कलेक्टर ने स्टोर रूम, किचन रूम और दीगर सहूलतों का मुआयना किया। स्टोर रूम में ज़ख़ीरा शुदा चावल, सब्ज़ियाँ, अंडे, तेल, दालें और दीगर सामान की मेयार को चेक किया और बैतुल खला का भी जायज़ा लिया। इन्होंने इंतज़ामिया को चंद तजावीज़ भी दी। कबल इसके ज़िला कलेक्टर ने गुड़ी हथनूर मंडल में जिनिंग मिल का दौरा किया और ख़रीदारी की तफसीलात भी मालूम की। बेला मंडल के मरकज़ी इलाके में वाक़ श्रीकर मार्ट में चोरी की वारदात पेश आई, जहां नामालूम अफराद ने 5,97,000 रुपये की नकद रकम चोरी कर ली। मार्ट के मालिक ने चोरों को देखकर उनका पीछा किया, मगर वो फ़रार होने में कामयाब हो गए। इस वाक़े की इत्तला मकामी पुलिस को दी गई, जिसके बाद SI दविया भारती ने अपने अमले के साथ मौके पर पहुँच कर तफ्तीश शुरू की। इसके बाद CI साइनात भी पुलिस टीम के हमरा श्रीकर मार्ट में नस्ब CCTV कैमरों की फुटेज का जायज़ा लेने पहुंचे। मार्ट के मालिक की शिकायत पर पुलिस ने मुकदमा दर्ज करके तहकीकात का आगाज़ कर दिया है।
मुधोल के एमएलए पावर रामाराव पटेल ने कहा कि मरकज़ी और रियासती हुकूमतें गरीब ख़ानदानों को माशी तौर पर मजबूत बनाने के लिए ज़रई शोबे में मछलियों की अफजाइश कर रही है। निर्मल ज़िले के तारोड़ गांव में मछलियों के बच्चे आज़ाद करते हुए इन्होंने कहा कि हुकूमत ज़रई ख़ानदानों को मुफ्त मछली देकर उनकी मदद कर रही है ताकि उनके लिए रोज़गार के मौक़े पैदा हों। इसके अलावा हुकूमत ख़वातीन की फलाह बहबूद के लिए भी मुख्तलिफ़ प्रोग्राम्स चला रही है ताकि वो माशी तौर पर ख़ुद कफ़ील बन सकें। ప్రతి కష్టపడితేనే మనకు లాభాలు అవుతాయి। మన अच्छे पीढ़ी आने वाला जब पीढ़ी रहेगा अपने को अच्छा भविष्य होगा उनका। इसका से ఎట్లే ఇప్పుడు సీజన్ లో ఏంటంటే ఎండ వస్తుంది కాబట్టి తొందరగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైతే ఫండ్స్ వస్తున్నాయి చాలా ఫండ్స్ ఉన్నాయి। అసలు మనకు అందులో ఒక 10% కూడా నాలెడ్జ్ లేదు। ఇరుకులు గుంటలు ఉన్నాయి, పోల్ట్రీ ఫామ్ ఉంది, డైరీ ఫామ్ ఉంది, తర్వాత ఆవుల ఫామ్ ఉంది। ఎన్నో రకాల రైతులకు సబ్సిడీలు ఇవన్నీ ఉన్నాయి। ఇప్పుడే మన చెప్తున్నాను మహిళా సోదరులు కూడా ఇలా మీకు 31% రిజర్వేషన్ మా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది। మీరు కూడా ముంగట రావాలి। ప్రతి విషయంలో ఫ్యామిలీలో పిల్లగాళ్ళకి ఏమైనా కావాలా, వస్తువులు కావాలా, బట్టలు కావాలంటే భర్త మీద డిపెండెంట్ లేకుండా స్వయం ఉపాధి హామీ ఈరోజు కంపల్సరీ। ఇది ఏదైతే ఇది పెట్టారో ఇది ఒక మా నియోజకవర్గంలో ఒక ఎగ్జాంపుల్, చాలా సంతోషకరంగా। ఇప్పుడు తహసీల్ గారు చెప్పారు తరుణ అంటే తాజా కూరగాయలు ఇచ్చే ఊరు, మంచి కూరగాయలు ఇస్తారని చెప్పడం జరిగింది। వాస్తవంగానే ఇక్కడనే పుట్టిన ఇక్కడనే పెరిగినా కానీ నాకు కూడా ఇంత పెద్ద గుర్తు లేదు। తరుణాల కూరగాయలు పండిస్తారని గుర్తుంది కానీ ఏదైతే రోడ్డుకొని పోతున్నాను నేను ఒక్కసారి కూడా ఫీల్డ్ రాలేదు। వీళ్ళు ఫీల్డ్లో చూసినాను వాస్తవంగా ఈ ఊరు। निर्मल ज़िले के मरकज़ी इलाके में एक और ज़िले अफसर एसीबी के हाथों पकड़ा गया। ज़िले के मरकज़ी मार्केट कमेटी दफ्तर में एडिशनल डायरेक्टर के तौर पर काम करने वाले श्रीनिवास को 7,000 रुपये रिश्वत लेते हुए रंगे हाथों गिरफ्तार कर लिया गया। निर्मल के बुधवारपेट के रिहायशी वेंकट ने लाइसेंस के लिए मार्च में दरख्वास्त दी थी। एडिशनल डायरेक्टर ने लाइसेंस की मंजूरी के लिए 10,000 रुपये रिश्वत का मुतालबा किया था, ताहम वेंकट ने 7,000 रुपये में मामला तय कर लिया। इसके बाद वेंकट ने एसीबी हुक्काम से रब्ता किया और आज एडिशनल डायरेक्टर को रिश्वत लेते हुए गिरफ्तार कर लिया गया। ज़िले में 2 माह के अंदर 3 अफसरान एसीबी के हाथों पकड़े गए, जो कि एक अहम पेशरफ्त है। మీరు మా ఫోటోలు చూస్తే అర్థం చేసుకోవాలి, వైరల్ అయితే రేపు ఎక్కడ వచ్చినా మమ్మల్ని గుర్తుపడతారు। మేము తీసుకుపోతాను ఎందుకు చెప్తున్నాం అంటే మాది అది కాదు, ఇంకోసారి అంటారు, అందుకని ఒకటిసారి తీసుకుంటే అయిపోతుంది కదా అంటున్నా। ఏ 2 నిమిషాలకి ఏమొచ్చలే కదా आदिलाबाद रेलवे स्टेशन पर चारशंबे के रोज़ इंतखाबात को जोश व खरोश देखने को मिला। रेलवे सिकंदराबाद जोन की सतह पर होने वाले इन इंतखाबात में 5 मुख्तलिफ तंजीमें एक दूसरे के साथ मुकाबला कर रही हैं। इन इंतखाबात के दौरान आदिलाबाद पोलिंग बूथ पर 261 वोट डाले गए हैं, जिनकी निगरानी के लिए रेलवे पुलिस और मकामी पुलिस ने सख्त हिफाजत इंतजाम किए हैं। इंतखाबात के दौरान आवाम की सहूलत और सिक्योरिटी के पेश नज़र रेलवे स्टेशन पर इजाफी पुलिस
फोर्स तैनात की गई और स्टेशन के अतराफ में गहरी नज़र रखी जा रही है। इसके अलावा रेलवे स्टेशन पर किसी भी नाखुशगवार वाक़े से निपटने के लिए पुलिस के साथ साथ मकामी इंतज़ामिया भी चौकस है। ये इंतखाबात जुमेरात और जुमा को भी जारी रहेंगे, जिसके दौरान मज़ीद सख्त हिफाजती इंतजाम किए जाएंगे ताकि पोलिंग का अमल पुरअमन और महफूज तरीके से मुकम्मल हो सके। हसमत भाई सब ये इसको देख के अंदर भी जाना ना। ये लोग है ना वो चिन्नौर शहर में चारशंबे के रोज़ एक हल्का ज़लज़ला आया, जिससे शहर के मुख्तलिफ इलाक़ों में ज़लज़ले का असर महसूस किया गया। ये ज़लज़ला चंद सेकंड तक जारी रहा, जिससे शहरियों में खौफ व हर्रास की लहर दौड़ गई। ज़मीन के हिलने से लोगों को फ़ौरी तौर पर समझ नहीं आया कि क्या हो रहा है, जिसके नतीजे में कई अफराद खौफ के आलम में अपने घरों से बाहर निकल गए। शहरियों का कहना था कि उन्हें खौफ था कि कहीं कुछ बड़ी आफत ना आ जाए, इसलिए बहुत से लोग घरों से बाहर निकलने पर मजबूर हो गए। मकामी इंतज़ामिया ने इस हादसे के बाद शहरियों से एहतियाती तदाबीर इख्तियार करने की अपील की है। వాళ్ళ మార్నింగ్ 7:35కి మా ఇంట్లో కూడా పంపించినట్టు మా ఇంట్లో కొన్ని వస్తువులు కూడా కింద పడ్డాయి. అందరం కూడా అదే అనుకొని బయటకు వెళ్ళినాం. మా పక్కన అక్కడ మేమందరం కూడా మా బాబు కూడా మంచం కలిగినట్టు అయింది అని లేచి కూర్చున్నాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు కొత్త బస్ స్టాండ్ ఏరియాలో పొద్దుగాల 7:20 భూమి మొత్తం కంపించినట్టు అయింది. ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అదులుతుందని అన్నాడు. మా బాబు అది చూసిన వెంటనే किचन चिन्न चिन्न वस्तुओं किंद पड़े। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। साबिक़ MLC नरसा रेड्डी का दौरा आदिलाबाद, कांग्रेस हुकूमत की अवामी हुक्मरानी की तारीफ, BRS और BJP पर की तनकीद। निर्मल जिले के मार्केटिंग अफसर श्रीनिवास ACB के हाथों रिश्वत लेते हुए गिरफ्तार, घर पर छापा और तहकीकात के बाद करीमनगर मुंतकिल। कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत है बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।